ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రిని కొట్టిన పవన్ కళ్యాణ్, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి భావిస్తుంది. ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసన మండలిలో బొత్స అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు కూటమి నేతలు. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు వైజాగ్ నుంచి జనసేనలో 5 మంది వైసీపీ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. రాష్ట్ర కార్యాలయంలో జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించాక ఇదే మొదటి పొలిటికల్ జాయినింగ్స్ అని అన్నారు. నాకు ఇష్టమైన వైజాగ్లో చేరికలు మొదలయ్యాయని, ప్రభుత్వ మీటింగులకు హాజరై రాజకీయ సమావేశాలు కొత్తగా ఉన్నాయని అన్నారు. వైసీపీ వ్యక్తిగత శత్రువు కాదని, నాయకులు మాట్లాడే విధానంలో నమ్ముకునే వారు నష్టపోతున్నారని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు పవన్. రాబోయే రోజుల్లో వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైజాగ్ కాలుష్యం నియంత్రణకు అందరిపై బాధ్యత ఉందన్నారు. అలాగే త్వరలో వైజాగ్లో ఎన్విరాన్మెంట్ ఆడిట్ జరుగుతుందని, వైజాగ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్పై కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజల సమస్యలు పరిష్కరించేద్దాం అన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఇలా కార్పొరేటర్లు చేరడం హాట్ టాపిక్గా మారింది. ఇలా కీలక సమావేశాల్లో కార్పొరేటర్లు మారడం అనేది వైసీపీకే కాదు, బొత్స సత్యనారాయణకి కూడా పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.